వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. బ్రేక్ కంటే ముందు నేను మాట్లాడినప్పుడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయారా. బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండు. అట్లనే నిన్న నేను 2 గంటలకు పోయిట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రాలేను అని ఈమెయిల్ ద్వారా ఒక లెటర్ పంపించిండు. ఆ 2 లెటర్స్లో బండి భగీరథ్ సంతకాలు మీరు చూస్తే ఏ రకంగా పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నారు, ఏ రకంగా మీడియాను వాడుకుంటున్నారు అనేది మీరు చూడవచ్చు. ఆ 2 సంతకాలు మీరు చూడండి, ఆ 2 సంతకాల్లో తేడాను మీరు చూడండి. అవి 2 సంతకాల్లో ఏదైనా ఒక సంతకం బండి భగీరథ్ది కాదు. ఒకవేళ కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన సంతకం బండి భగీరథ్ అయితే నిన్న ఈమెయిల్ పంపించిన దాంట్లో ఉన్న సంతకం బండి భగీరథ్ది కాదు, వేరే ఎవరో సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టినట్టుగా పోలీసులకు పంపించింది. ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటే బండి సంజయ్ ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటే తెలంగాణలో మీడియా నోర్లు లేస్తలేవు, మీడియా మాట్లాడతలేదు, టీవీ ఛానళ్ళు పండుకున్నాయి. ఒక్కరు కూడా ఈ వార్తకు సంబంధించిన విషయాలు చెప్తలేరు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఈ 2 తప్పిస్తే. నిజానికి ఈ 2 ఛానల్ ఈ 2 కనుక లేకపోతే, టీ న్యూస్, నమస్తే తెలంగాణ కనుక లేకపోతే ఈ కేసు బయటికి వచ్చేదే కాదు. ఈ కేసు గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. లోపల ఈ కేసు అయిపోయేది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మనే క్రిషాంక్ గారు మనతో ఉన్నారు. మనే క్రిషాంక్ గారు, ముందుగా మీకు ఒక ప్రశ్న. ఎప్పుడు అటెన్షన్ డైవర్షన్, ఎప్పుడు ఏది కావాలన్నా ఒక పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చి అటెన్షన్ డైవర్షన్ చేయడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అయిపోయింది. ఇప్పుడు బీజేపీని రక్షిస్తేందుకు, బండి సంజయ్ని రక్షిస్తేందుకు, బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ని రక్షిస్తేందుకు రేవంత్ రెడ్డి మళ్ళా అదే పాత ఫార్ములా ఈ పెట్టి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడు. ఏమంటారు? దీంట్లో సర్ప్రైజ్ అయ్యేది ఏం లేదు, ఇది ఊహించిందే. ఏదో ఒకటి వస్తుంది. కాళేశ్వరం ఆల్రెడీ అది హైకోర్టు దాన్ని క్లియర్ చేసేసింది. వేరే ఏ కేసు లేదు. అదొక వెబ్ సిరీస్ ఉండే, ఫోన్ ట్యాపింగ్ అనే వెబ్ సిరీస్ ఉండే, అది ముందుకు కదలతలేదు, అది కూడా ఫ్లాప్ అయిపోయింది ఆ వెబ్ సిరీస్. ఈ ఫార్ములా ఈ అనేది కూడా వాస్తవానికి దాంట్లో ఏం లేదు. కేటీఆర్ గారు చెప్పినట్టు అది ఒక లొటపీస్ కేసు. అండ్ ఇప్పుడు సమన్స్ ఇవ్వడం కూడా పెద్ద వార్త. ఎంత దేనికంటే పెద్ద వార్త, ఒక పాక్సో కేసు కంటే పెద్ద వార్త. కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి మీద పోక్సో కేసు కంటే రొటీన్గా జరిగే న్యాయ ప్రక్రియలో వచ్చే సమన్సు పెద్ద వార్త అయిపోయింది. అది కూడా ఈ సమయానికి ఇవాళకి 7 రోజులు పూర్తి, ఎఫ్ఐఆర్ అయి 7 రోజులు పూర్తి. ఇప్పటి వరకు కూడా అబ్స్కాండింగ్, తన ఆచూకీ లేదు. అండ్ ఈ కేసులో పాక్సో ఆరోపణలు ఉంటే దాని మీద పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు, మెయిల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. సామాన్యుల ఏమో, ప్రతిపక్ష నాయకుల ఏమో వైఫై నెట్వర్క్లు కావాలి, ఫోన్లు కావాలి, సోషల్ మీడియా అకౌంట్స్ కావాలి. మీరు ఒక ట్వీట్ చేయగానే అర్ధగంటలో యూఎస్కి పంపించేస్తారు ట్విట్టర్కి. మాకు అడ్రస్ ఇవ్వండి, మాకు వీళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, మాకు వీళ్ళ ఐపీ సర్వర్స్ ఇవన్నీ ఇవ్వండి అని చెప్తారు. కానీ 7 రోజుల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఉన్న పాక్సో అఫెన్స్ మీద ఆయన కనీసము ఒక ప్రయత్నం కూడా చేస్తలేదంటే, శైలేష్ గారు మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఇవాళ. ఎందుకంటే ఈ కేసు గురించి ఆల్రెడీ మీరు మాట్లాడినరు, నిజాలన్నీ బయట పెట్టిరు, సంతకాలు ఇవన్నీ కూడా పెట్టిరు. కానీ అసలైన ఈ రాష్ట్రానికి అసలైన ఒక వెనుక ఉండి కథ మొత్తం నడిపిస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ మన సమాజం మీద, తెలంగాణ సమాజం మీద ఒక వెక్కిలి నవ్వు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఇవాళ దారుణం ఏంటంటే, మరి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మిగతా రాష్ట్ర క్యాబినెట్ కానివ్వండి, మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఇద్దరు మాట్లాడతలేరు, ఇద్దరు తోడు దొంగలు, తేలుకుంటున్న దొంగలాగా కూర్చున్నారు. పాయింట్ టు పాయింట్ ఇవాళ ఇన్వెస్టిగేషన్ గురించి మనం గమనిద్దాం. ఇవాళ ఫస్ట్ ప్రశ్న, రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ అయితే పూర్తిగా సైలెంట్ ఉన్నారు. ఎవరైతే బండి సంజయ్ గారి అబ్బాయి తరఫున వకీలు ఉన్నారో వారు ప్రశ్న ఏంటిది అని అంటే, వారు మాట్లాడేటప్పుడు ద కాండక్ట్ ఆఫ్ ద విక్టిమ్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ అని నేరుగా, ఎవరైతే బాధితురాలు ఉన్నారో, మైనర్ బాధితురాలు ఉన్నారో, తన కండక్ట్, తన క్యారెక్టర్, తన చరిత్ర గురించి మనం చర్చించాలి, కొన్ని పాయింట్స్ తీసుకోవాలి అని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తిగా మౌనం, సైలెంట్. ఎందుకు అనంటే
ద కాండక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా. మనం గతంలో మొన్న మాట్లాడుకున్నాం 2023లో మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులను పైశాచికంగా దాడులు చేసినప్పుడు హీ వాజ్ రస్టికేటెడ్, రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. Yes. అదే సేమ్ హైకోర్టుకు వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని పరీక్షలు రాయాల్సిన వ్యక్తి ఆయన కాండక్ట్ బండి సాయి భగీరథ్ గురించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కనీసం మాట్లాడలేదు, గప్చుపున్నారు. రెండవ ప్రశ్న, గౌరవ జడ్జి గారు, గౌరవ న్యాయమూర్తి గారు ఏమని అడిగినారు అంటే ఏంటిది అర్జెన్సీ, ఇదేమన్నా స్పెషల్ కేసా అని అన్నప్పుడు అప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పూర్తిగా జిప్పు పెట్టుకొని ఉన్నారు. వారు చెప్పాల్సింది ఏంటిది అని అంటే ఎందుకు స్పెషల్ అంటే ఎవరికి అవకాశం రాదు. ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈయన సింపతి కొట్టుకోవాలనే ప్రయత్నం చేసిండు, ఈ కేసు గురించి మాట్లాడిండు. నంబర్ 1. నంబర్ 2, హనుమాన్ జయంతి ర్యాలీలో నిలబడి నేరుగా అంతు తేలుస్తా, ఒక్కొక్కరు అంతు చూస్తా, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళను నేను దహనం చేస్తా, వాళ్ళని ఎలిమినేట్ చేస్తా అని అన్న బండి సంజయ్ గారు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అందుకే ఇది స్పెషల్. ఇంకా స్పెషల్ ఏంటిది అంటే కొందరు ఛానల్స్, కొన్ని జర్నలిస్టులు, కొంత సోషల్ మీడియా నేరుగా ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ దిస్ అమ్మాయి చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే బీజేపీ లీడర్ ఉన్నారో దీంట్లో సెటిల్మెంట్ చేద్దామనే ప్రయత్నం చేసిర్రు. సో ఇది డెఫినెట్గా ఒక స్పెషల్ కేసే. 7 రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి గారిని పక్కన కూర్చోబెట్టుకొని, ఎఫ్ఐఆర్ అయిన రోజు కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ వరకు కూడా అరెస్ట్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేసి సివి ఆనంద్ గారు, డీజీపీ గారు, మోదీ గారు చుట్టూ మొత్తం సెక్యూరిటీ ఉండే, స్టాఫ్ ఉండే అని చెప్పి ఇవాళకి మోదీ గారు వెళ్ళిపోయి 4 రోజులు అయినా కూడా పట్టుకోలేకపోయారు కదా. ఇది ఒక స్పెషల్ కేసు. పట్టుకోలేకపోవడం కాదు, పట్టుకోవాలని అనుకోలేదు. ఎగ్జాక్ట్, కాబట్టి పట్టుకోలేకపోయారు. ఇది ఒక స్పెషల్ కేసు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దీని గురించి కృష్ణ గారు ఇదే అంశానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో బండి సాయి భగీరథ్ అడ్వకేట్ ఒక వాదన చేసిండు. మీరు దాన్ని దగ్గర గమనించాలి. ఆయన ఏమన్నా అంటే నా క్లయింట్ని ఒక దోషిగా చూపించేటట్టుగా, అవమానపరిచేటట్టుగా రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేసిండ్రు. అబ్స్కాండింగ్ అని, వాంటెడ్ అని పోస్టర్లు వేసిండ్రు. దీంతో నా క్లయింట్ మానసికంగా బాగా కుంగిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఎక్కడ పోలీస్ స్టేషన్కి విచారణకు పోతే అరెస్ట్ చేస్తారో అని భయపడుతున్నాడు అన్నాడు. కానీ అదే బండి సంజయ్ కొడుకు అడ్వకేట్కు కనిపించని విషయం ఏంటంటే ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలిక మీద బండి సంజయ్కి సంబంధించిన ఫాలోవర్స్, బండి సంజయ్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయిని పరువును బజార్కి ఇడ్చే విధంగా పోస్టులు పెడుతున్నారు. అది మాత్రం బండి సంజయ్ అడ్వకేట్ మీకు అందుకే చెప్తున్నా, ఆ పాయింట్స్ అన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎత్తలేదు. ఈ విధంగా పోతే క్లీన్ చిట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంటెస్ట్ చేయకుండా బండి సంజయ్ గారి అబ్బాయి కోసం క్లీన్గా బయటికి రావడానికి సాఫీగా వేస్తున్నారు. ఎందుకు చెప్తాను మీకు, మీరు అన్నట్టు మీరు ఆల్రెడీ దీన్ని 3-4 డేస్ నుంచి మీరు చెప్తున్నారు నిస్సిగ్గుగా. బండి సంజయ్ గారు ఎవరెవరికైతే మరి అది డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు, డబ్బు కంటే పెద్ద మత్తు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసిండు, మతం అనే మత్తు ఇచ్చేసిండు. కాబట్టి వాళ్ళిగా గుడ్డిగా ఆయన ఏం చేస్తే అది కరెక్ట్ అంతే. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇవి డెఫినెట్గా రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎత్తాలే కదా. నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ విక్టిమ్ ని చేయకూడదు. ఇవాళ బండి సంజయ్ గారు అబ్బాయిది పోస్టర్లు పడుతుందంటే ఇది పోలీస్ చేయాల్సిన పని. ఎగ్జాక్ట్లీ. ఒక ముద్దాయి 7 రోజుల నుంచి ఇంత తీవ్రమైన కేసులో ఉన్నప్పుడు ఇది ఒక బెంచ్ మార్క్ కేసు కాబోతుంది దేశానికి. ఎందుకు చెప్తాను మీకు, అయినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. సివిల్ సొసైటీ ప్రయత్నం చేస్తుందంటే తప్పేంటిది? ఎందుకంటే అమ్మాయి సిగరెట్ ముట్టియలేదు, ఒక సిగరెట్ని ఇట్లా పెట్టుకోవడం కూడా బండి భగీరథే ఈ వీడియోలను అందరికి పంపించి రిలీజ్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నది కూడా అదే, నాకు ఇంకొక 2 రోజుల సమయం ఇవ్వండి, నేను ఇంకా ఎవిడెన్స్ ఇస్తా అంట. ఇవాళ మేము ఏమంటున్నామంటే దేశంలో ఇక జైలు అవసరం లేదు, ఇక కోర్టు అవసరం లేదు. ప్రతి ఒక్క ఆరోపణ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఏమంటాడంటే నన్ను అరెస్ట్ చేయకండి, నాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి, నేను అన్ని కూడా ఫైళ్లు తీసుకొని వస్తా, వాళ్ళ ముందు మీకు చూపిస్తా, నేను ఇంటికి పోతా, నాకు ఉస్మానియా బిస్కెట్ చాయ్ తాగిపియండి, అయిపోతుంది కేసు. దానికోసం రిమాండ్ ఎందుకు ఉంటుందండి? అందుకే ఇది ఒక స్పెషల్ కేసు. ఇంకొక విషయం, అడ్వకేట్ గారు ఇంకొకటి ఏమని అన్నారు అంటే
బండి సంజయ్ గారి తరఫు నుంచి ఛార్జ్ షీట్లో ఒక 2021 ఛార్జ్ షీట్లో ఈ అమ్మాయి మీద కేసు అయినప్పుడు తను అప్పటికే 9th క్లాసు అని చెప్పారు, 15 ఇయర్స్ అని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎక్స్ప్రెషన్ సేమ్ ఇదే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ పేజ్ నెంబర్ 21 నేను దీని గురించి కనుక్కుంటా అని చెప్పారు. ఇలా మా దగ్గర ఉందండి ఆ డాక్యుమెంటు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ దేశంలో బర్త్ సర్టిఫికేట్ అయినా లేకపోతే SSC సర్టిఫికేట్ అయినా లేకపోతే పాస్పోర్ట్ అయినా దీని బేసిస్గా ఏజ్ తీసుకుంటారు. అవి చూసినా కూడా 2008 2010 అయినా కూడా 18 బిలోనే. కానీ ఈ తప్పుల తడకలో ఉన్న ఛార్జ్ షీట్ ని చూడరు. ఇందులో తప్పుల తడకలు ఎందుకు అంటున్నా అంటే, ఒక సెకండ్ 9th క్లాస్ 15 ఇయర్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకొక తప్పు ఏముంది తెలుసా ఇందులో? వాళ్ళ పేరు తప్పు, అమ్మాయి పేరు తప్పు. నేను అమ్మాయి పేరు తీసుకోవద్దు కాబట్టి నేను తీసుకుంటలేను. కానీ అమ్మాయి పేరు ఇందులో తప్పు ఉంది, అమ్మాయి ఇంటి పేరు ఇందులో తప్పు ఉంది. ఇంకా దారుణం ఏం తెలుసా, అమ్మాయి BC మున్నూరు కాపైతే ఇందులో ఛార్జ్ షీట్ లో రెడ్డి అని ఉంది. దీన్ని ఏ బేసిస్ గా తీసుకుంటారు? కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవన్నీ చెప్పాలి కదా. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఆ దోషికి శిక్ష పడాలి, ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ లభించొద్దు అంటే ఇవన్నీ లేవనెత్తాలి. శైలేష్ గారు పాయింట్ నంబర్ 4 ఏమని అన్నారు అంటే, ఈ చార్జెస్ అన్ని ఫాల్స్, అసలు ఆ మైనర్ బాధితురాలి యొక్క కంప్లైంటే ఫాల్స్, ఈ చార్జెస్ అన్ని ఫాల్స్ అని అన్నారు. అలాగైతే వీళ్ళు ఇంటరిమ్ బెయిల్ పిటిషన్లు పెట్టలేదు. ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ క్వశ్చన్ కి కూడా ఇదే సమాధానం, దీనికి కూడా ఏం చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. బండి సాయి భగీరథ్ ఏమని అన్నాడు, ఈ సుమారు 450 కోట్ల వ్యాపారం ఉన్న ఈ కుటుంబం, ఈ బాధిత కుటుంబం, వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఉన్నాయి, దే ఆర్ వెల్ టు డూ. కానీ వాళ్ళ అమ్మాయి మీద లిటరలీ రేప్ అటెంప్ట్ జరిగితే, సెక్స్కి ఫోర్స్ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి చేస్తే 50,000 రూపాయలకు ఇనిషియల్గా తీసుకొని మౌనంగా ఉన్నారు అని ఆయన తన పోలీస్ కంప్లైంట్లో ఇచ్చిందండి. మరి ఈ మొత్తం బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి రాసిన ఈ కథనమే రాంగ్ కదా. ఈ అబ్బాయి, ఈ వ్యక్తి బండి సంజయ్ వాళ్ళ కుమారుడు ఎవరైతున్నారో 50,000 ఈ అబద్ధం ఏదైతే రాసిండో, ఈ బేసిస్ గా ఈ మొత్తం చిత్రీకరణ కూడా రాంగే కదా. ఆయనని వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ అయినా లేకపోతే ఇంటరిమ్ బెయిల్ అయినా ఇస్తే, ఈ దేశంలో ఇప్పటి వరకు అసలు ఇంటరిమ్ బెయిల్ అయ్యలేదు పాక్సోలు. మేము అనేది ఏంటంటే, రేపు ఇది బండి సాయి భగీరథ్ వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక బెంచ్ మార్క్ ఈ దేశం మొత్తంలో జరుగుతుంది. రేపు ఏ పాక్సో కేసులో ఎవరిని వేసినా కూడా వాళ్ళు వచ్చి బండి సాయి భగీరథ్ దాంట్లో మీరు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చిర్రు, మాకు కూడా బెయిల్ ఇవ్వండి, మేము మొత్తం ఆ అమ్మాయి యొక్క చరిత్రను మేము హననం చేస్తాం, వ్యక్తిత్వ హననం చేస్తాం, తర్వాత మేము సాఫ్ సుత్రా ఇంటికి వెళ్ళిపోతాం. అందుకే మేము రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ డెఫినెట్గా ఒక కుమ్మక్కు రాజకీయాలు కనబడుతున్నాయి. ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను, మీరు ఇంకో మాట అన్నారు ఫొటోస్ ఇవన్నీ కదా. రవిశంకర్ అనే ఒక అబ్బాయి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఒక విషయం తెలంగాణ ప్రేక్షకులకు, టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మొదటి నుంచి కూడా ఈ అమ్మాయి పరువును బజార్కి ఇడ్చే ఒక ప్లాన్ తోటి, ఒక కుట్రతోటి, ఇప్పుడు కాదు, ఆ అమ్మాయితో ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా ఒకసారి ఈ అమ్మాయి నా మీద తిరగబడినప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా, ఈ అమ్మాయి పరువును బజార్కి ఇడ్చే విధంగా మన దగ్గర కొన్ని ఆధారాలు ఉండాలని ఆ ఆధారాలన్నింటినీ జమ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా తన సోషల్ మీడియా వాళ్ళకిచ్చి, పైసలు ఇచ్చి వాళ్ళతోటి సోషల్ మీడియాలో అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. ఇంకొక విషయం చెప్పాలి, తెలంగాణలో మీడియా ట్రయల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మీడియా ట్రయల్ కాదు, మీడియా క్వశ్చనింగ్. మీరందరూ మీ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు మూతిలకు జిప్ వేసుకొని కూర్చుంటే, ఫెవికాల్ వేసుకొని అతకబెట్టుకొని కూర్చుంటే మేము అడుగుతున్న వాళ్ళని మీరు మీడియా ట్రయల్ అంటారా? మేము అడగకపోతే ఈ కేసుని మీరందరూ కలిసి ఎప్పుడో తొక్కేసేటోళ్ళు. బండి సాయి భగీరథ్ ఈరోజు మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఇట్లాంటి వ్యవహారాన్ని మొదలుపెట్టేవాడు. టీ న్యూస్ ఉంది కాబట్టి, నమస్తే తెలంగాణ ఉంది కాబట్టి, మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజు మీకు అది మీడియా ట్రయల్ లాగా అనిపించవచ్చు. కానీ ఇది మీడియా ట్రయల్ కాదు, ఇది మీడియా యాక్టివిజం. మీడియా వీటన్నిటినీ బయటికి తీసుకొస్తుంది. మేము లేకపోతే,
టీ న్యూస్ లేకపోతే, నమస్తే తెలంగాణ లేకపోతే ఇది బయటికి వచ్చేది కాదు. మీ కుట్రలు ఫలించేవి, మీ కుట్రలు ఫలిస్తలేవని ఈరోజు టీ న్యూస్ మీద, నమస్తే తెలంగాణ మీద మీడియా ట్రయల్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. ఒక బాలిక తన మీద పోక్సో తన మీద అత్యాచారం జరిగిందని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఆ కేసు నుంచి బండి సాయి భగీరథ్ని తప్పించడం కోసం వ్యవస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఆ బాలిక మీద అనేక రకాలుగా అసభ్య పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ తన కిష్కింద మూకని, తన అల్లరి మూకని తెలంగాణ రాష్ట్రం మీద వదిలిపెట్టిండు. వీళ్ళందరూ ఆ బాలిక పరువుకు భంగం కలిగే విధంగా, ఆ బాలిక పరువును బజారుకి ఇడ్చే విధంగా పోస్టులు పెడుతుంటే తెలంగాణలో దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఇద్దరు సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారులు సైబర్ సెక్యూరిటీ వింగ్కి, అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్కి నేతృత్వం వహిస్తున్నారు. శిఖా గోయల్ సైబర్ సెక్యూరిటీ వింగ్కి నేతృత్వం వహిస్తుంది. చారు సిన్హా ఉమెన్ సేఫ్టీ వింగ్కి నేతృత్వం వహిస్తుంది. వీళ్ళు ఆ పోస్టులు చూస్తలేరా? కిషన్ గారు ఏమంటారు? ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇట్లాంటి పోస్టులు ఒక బాలిక మీద వీళ్ళందరూ పెడుతుంటే చూస్తూ కూర్చుంటున్నారు. నేను అందుకే చెప్పినాను, నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పినాను. ఇక్కడ డీజీపీ సివి ఆనంద్ గారు గంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ప్రధానమంత్రి గారి దాంట్లో బిజీగా ఉన్నారు, అందుకే మేము పట్టుకోలేదు అని అన్న తర్వాత ఇలా నిజంగా కూడా అందరు గప్చుకున్నారు. నోటీసుల మీద నోటీసులు. ఇవాళ అన్ఫార్చునేట్లీ ద కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్, ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఫెయిల్డ్. చట్టం మీద నమ్మకం లేని పరిస్థితికి ఇవాళ తీసుకొని వస్తున్నారు. సామాన్యులకు కోట్ల మంది, దేశంలో ఉన్న కోట్ల మందికి ఒక చట్టం, ఇట్లాంటి బండి సంజయ్ గారి అబ్బాయికి ఒక చట్టము అని కనబడుతున్నది. ఎందుకు చెప్తాను మీకు, ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బండి సంజయ్ గారి అభిమానులు, ఐ డోంట్ థింక్ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దాన్ని బ్యాక్ చేస్తారని అందరూ కూడా బయటికి వస్తలేరు. మనం కూడా అదే బండి సంజయ్ గారి అభిమానులు ఎవరైతే పేడ్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఇన్ఫ్యాక్ట్ అడ్వకేట్ గారు కూడా వారి తరఫున అయ్యో పోస్టర్లు పడ్డాయి, ఈ అబ్బాయి పోస్టర్లు పడ్డాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వము, పోలీసులు, నల్లబాలు, రవిశంకర్, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు రేవతి గారు, తన్వి, సరిత గారు, వీళ్ళను సోషల్ మీడియాలో ట్వీట్లు చేసినప్పుడు, వీళ్ళను పోలీసులోకి కస్టడీలోకి తీసుకున్నప్పుడు విచారణలో భాగంగా తీసుకున్న పిక్చర్స్ ని కాంగ్రెస్ ఐటీ సెల్ కి ఇచ్చి పంపించి పబ్లిసైజ్ చేస్తున్న రోజు మీకు గుర్తొస్తలేదా? వాళ్ళు చేసింది ఏంటిది? వాళ్ళు పాక్సో కాదు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో రైతుల విషయం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీడియోలను తీసేయించారు. ఆనాడు వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళేదో తీవ్రవాదులు అని అన్నట్టు వాళ్ళ ఫోటోలు తీసుకొని మొత్తం కాంగ్రెస్ ఐటీ సెల్, మేము ఒకసారి మమ్మల్ని ఇలాగే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి దిలీప్ కొంతం గారిని మమ్మల్ని పిలిస్తే మేము ఇట్లనే అన్నాం, ఫోటోలు తీసేది లేదు, మాకు తెలుసు మీరు కాంగ్రెస్ ఐటీ సెల్ పంపిస్తారని. ఎందుకంటే గతంలో వీళ్ళ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇవాళ మరి ఆ అమ్మాయిది కూడా, ఆ మైనర్ విక్టిమ్ది కూడా అలాగే ఫోటోలు మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారండి. సర్క్యులేట్ చేసి ఆ వాళ్ళ కుటుంబంతో ఉన్న ఫోటోలు కూడా చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు బండి భగీరథే. మీరు అంటే కోపం వస్తున్నది. వారి పాపం ఒక వకీల్ లేచి ఆయన క్రిమినల్ అని అంటే అట్లెట్లా అంటారు అని వాళ్ళ తరఫున వకీల్ మాట్లాడిండు కదా. ఇవాళ చేస్తున్నది అంతా క్రిమినల్ యాక్టివిటీయే. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా తన ఫోన్ నుంచే ఇవాళ మొత్తం అందరికి పంపించి ఇంకా అమ్మాయిని క్యారెక్టర్ అసాసిన్ చేస్తే క్రిమినల్ అనకపోతే ఏమనాలి? అబ్స్కాండింగ్ ఉంటే క్రిమినల్ అనకపోతే ఏమనాలి? నిజంగా అంతే నిజాయితీగా ఉంటే సరెండర్ చేస్తుండే కదా. చట్టము దాని పని చేసుకుంటుంది అంటే చట్టంని పని చేసుకొని ఇస్తలేడు వాళ్ళ కేంద్ర మంత్రి నాయన. ఇంకొక విషయం చెప్తాను, రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న. ఇదే నల్లబాలు అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు హైకోర్టులో వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటే సుప్రీంకోర్టు దాకా లాగి దాన్ని కౌంటర్ చేసి దానికోసం వకీళ్ళని ఎవరిని, మిలన్ లూత్రా గారిని, అసలు వారు వచ్చి ఒక్కసారి వస్తేనే వాళ్లకు 15-20 లక్షలు. కొన్ని కేసులకు అభిషేక్ మను సింఘ్వి గారిని, ముకుల్ రోహత్గి గారు వస్తే ముకుల్ రోహత్గి గారిని కూడా సుప్రీంకోర్టు పెద్ద పెద్ద న్యాయవాదులను దించిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం తరఫున ఒక మైనర్ విక్టిమ్కి
ఒక బాధితురాలికి, ఒక అమ్మాయికి న్యాయం జరగడానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి అడ్వకేట్ని పెడతలేరు? ఎందుకు ఒక నార్మల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే అసలు ఒక్క ముక్క కూడా మాట్లాడారు, అడ్వకేట్ జనరల్ పోయి వాదించాలి, సుదర్శన్ రెడ్డి గారు పోవాలి. పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకున్నామండి, మేము చూసినాం, కేసు ప్రొసీడింగ్స్ చూసినాం. మొత్తం 43 నిమిషాల వాదన. 43 నిమిషాల్లో ఎవరైతే బండి సంజయ్ గారి తరఫున న్యాయవాది ఉన్నాడో 42 నిమిషాలు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ 41 నిమిషాలు మాట్లాడితే మధ్యలో జడ్జి గారి ఇంటరప్షన్స్ ఉంటే పీపీ గారు మాట్లాడింది కేవలం 13 సెకండ్లు మాత్రమే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది కాదు, ఆయన వచ్చి కాగితాలు కూడా చక్కగా చదవలేకపోయింది ఆయన. ఆ ఛార్జ్ షీటు అని అన్నప్పుడు ఆ 13 సెకండ్లు కూడా ఆ ఛార్జ్ షీట్ నేను అనుకుంటున్నాను జస్ట్ నిలబడి ఉన్నాడు మాత్రమే. ఇక్కడనే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బండి సంజయ్ గారిని కాపాడుతుందో కనబడుతున్నది. అందులో భాగంగా క్లైమాక్స్ ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. ఇవన్నీ చేస్తే సరిపోతలేదని ఇక కేటీఆర్ గారు దీని మీద ట్వీట్ చేస్తున్నారు, కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. అనగానే కేటీఆర్ గారి మీద బురద. ఇప్పుడు కేటీఆర్ గారిని ఒక్కరిని చేస్తే చాలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఫార్ములా అనగానే కార్ స్టీరింగ్ మొత్తం అటు తిరిగిపోతుందని ఇప్పుడు ఆ లొటపీస్ కేసు మళ్ళీ వచ్చింది. కానీ ఒక్కటి చెప్తున్నాం, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయంగా ఏమాత్రం కూడా చేయాలని అనుకోలేదు. బండి సంజయ్ గారు హీఈస్ అ పవర్ఫుల్ మ్యాన్. నరేంద్ర మోదీ గారి వేదిక నుంచే నిలబడి మాట్లాడగలిగాడు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి ఒకటే వేదిక మీద ఉండి ఈ కేసు ఉన్నదని తెలిసి కూడా మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడు. మరి ఈ విక్టిమ్ తరఫున ఎవరు మాట్లాడాలి? టీ న్యూస్ మాట్లాడితే మీడియా ట్రయల్ అంటారు, నమస్తే తెలంగాణ పబ్లిష్ చేస్తే మీడియా ట్రయల్ అంటారు, బీఆర్ఎస్ కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తే వారిని తప్పుపడతారు, రాజకీయం చేస్తున్నారు, అవసరమైతే ఫార్ములా లాంటిది డైవర్షన్ తీసుకొని వస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటే అడుగుతున్నాం, టీ న్యూస్ మాట్లాడకుండా గమ్మునుంటే, నమస్తే తెలంగాణ రాయకుండా గమ్మునుంటే, కేటీఆర్ గారు కనీసం ట్వీట్ చేయకుండా గమ్మునుంటే మరి ఎవరు మాట్లాడతారు చెప్పండి? బండి సంజయ్ గారు ఆ అమ్మాయి మీద అంతు చూస్తాం మిమ్మల్ని ఎవరైతే కేసు తీసుకొని వచ్చిరో అని బండి సంజయ్ గారు బెదిరిస్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం వకీల్ని పెట్టి ఆర్గ్యూ కూడా చేయకుండా ఆయనకు బెయిల్ వచ్చే విధంగా చూస్తుంది. సివి ఆనంద్ గారు కనీసం అరెస్ట్ చేయకుండా చూస్తారు. మొత్తం బండి సంజయ్ గారికి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం వచ్చి ఆ అమ్మాయిని అటాక్ చేస్తారు. ఇలాగే టీ న్యూస్, నమస్తే తెలంగాణ, కేటీఆర్ గారు గమ్మునుండాలనా? తెలంగాణ సమాజం ఆలోచించాలి, వాళ్ళు మాట్లాడాలి. ఇది ఒకటే వారిని కోరుతుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు కోర్టులో వీళ్ళు ఏం వాదించిండ్రు, రేపు కోర్టు అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కావాలని వేసిన పిటిషన్ మీద హియరింగ్ ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ మీద పిటిషన్ మీద హియరింగ్ ఉండదు రేపు కేవలం పెండింగ్ ది డిస్పోజల్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ ఇంట్రీమ్ బెయిల్, ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ నా క్లయింట్కి కావాలని చెప్పేసి బండి సంజయ్ కొడుకు అడ్వకేట్ కోర్టును అడిగిండు. రేపు ఇది కోర్టులో మొదటి గంటలోనే వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసును పక్కదారి పట్టిస్తేందుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నాయి. ఆ డైవర్షన్ డ్రామాలో తెలుగు మీడియా ఛానళ్ళు, తెలుగు పేపర్లు భాగస్వాములు అవుతున్నాయి. ఎప్పుడైతే బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదైందో ఆ పోక్సో కేసుకు సంబంధించిన ఒక్క వార్తను కూడా ఈ పత్రికలు ప్రచురించలేదు, ఒక్క వార్తను కూడా ఈ టీవీ ఛానళ్ళు చూపించలేదు. నిన్న 2 గంటలకు విచారణకు రావాల్సింది, విచారణకు రాకపోతే ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. కేవలం టీ న్యూస్, నమస్తే తెలంగాణ మాత్రమే ప్రచురిస్తూ వచ్చినాయి. ఈరోజు వీటన్నిటిని డైవర్ట్ చేసేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఫార్ములా ఈ కేసులో సమన్లు వస్తే, సహజ న్యాయ ప్రక్రియలో భాగంగా సమన్లు వస్తే కూడా ఇదేదో పెద్ద వార్త అన్నట్టుగా తాటికాయంత అక్షరాలతో వార్తలేసి సమన్లు వచ్చినాయనేది మీకందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. ఉద్యమ సందర్భంలో అనేక కేసులు చూసినాం. కేసు నమోదై ఛార్జ్షీట్ అయిన తర్వాత సమన్లు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇది సహజంగా జరిగే న్యాయ ప్రక్రియ. ఈ న్యాయ ప్రక్రియని ఏదో పెద్ద ఈవెంట్గా చూపించే ప్రయత్నం చేసినాయి ఈ గుంపు మీడియా, ఈ తెలుగు ఛానళ్ళు, ఈ బండి సంజయ్ కొడుకుని రక్షిస్తున్న తెలుగు మీడియా ఛానళ్ళు, తెలుగు న్యూస్ పేపర్లు. కృషాంక్ గారు, ఎందుకు రక్షిస్తున్నాయి? వీళ్ళు ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి, తెలంగాణ ప్రజలను దృష్టి మళ్లించే అంత పరిస్థితి ఉందా ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నుంచి? ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా శైలేష్ గారు, ఖచ్చితంగా మీరు చూడండి. ఫస్ట్ ఏం చేసిండ్రు, సింపతి కోసం ఏడ్చే ప్రయత్నం చేసిండ్రు బండి సంజయ్ గారు, కుదరలేదు. ఆ తర్వాత ఏం చేసిండ్రు,
అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా రంగంలోకి దింపి ఆయన ఏదైనా డైవర్ట్ చేస్తాడా అని. మళ్ళా కొత్త పార్టీ వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు ఏదో వచ్చి ఆమె కూడా అమ్మగారు వారు కూడా ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. ఇంట్లో కూడా లేకపోయినా బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నిస్తుంది అనేసి అంటారు. అంటే డైవర్షన్ చూడండి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు బీఆర్ఎస్ ప్రశ్నించకపోతే ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు. ఇంకా ఈ రాష్ట్రంలో ఒక్కటి అర్థమైపోయిందండి, అందరూ ఒకటిగా ఉన్నారు. బండి సంజయ్ గారిని కాపాడడానికి, వాళ్ళ అబ్బాయిని కాపాడడానికి కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, కొత్త పార్టీ వాళ్ళు కానివ్వండి, అందరూ ఒకటిగా అయినరు. ఆ అమ్మాయి తరఫున ఒకళ్ళు ఉన్నది మాత్రం బీఆర్ఎస్. ఇప్పుడు అమ్మాయి అనేది కూడా ఎందుకు, హైడ్రా బాధితులందరూ ఎక్కడికి పోయారు? బీఆర్ఎస్ దగ్గరికి, తెలంగాణ భవన్కి. మూసి బాధితులందరూ ఎక్కడ? తెలంగాణ భవనే. ఆఖరికి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కొడంగల్, లగచర్ల రైతులు ఎక్కడ? బీఆర్ఎస్ దగ్గరికి. అంటే బాధితుల పక్షాన, బాధితులు ఎప్పుడైతే ఇట్లా కార్నర్ అవుతారో, ఎప్పుడు ఇలాంటి ఇంతమంది పవర్ఫుల్ వాళ్ళందరూ ఒకటవుతారో, వాళ్ళని ఎదుర్కోవడానికి ఉండాల్సిన ఈ గులాబీ సైన్యం ఉన్నది అని చూపెట్టడానికే ఇవాళ అందరం మాట్లాడుతున్నాం. వాస్తవానికి ఎవ్వరం కూడా ఇప్పుడు నాకు ఆ అమ్మాయి తెలియదు, ఎందుకు ఇంత హోంవర్క్ ఇవాళ, ఎందుకు పని కట్టుకొని ఆ కోర్టు ప్రొసీడింగ్ ఎందుకు చూడాలి, ఎందుకు ఇవన్నీ డాక్యుమెంట్లు ఎందుకు సేకరించాలి, ఎందుకు ఈ నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి? ఎందుకంటే ద పవర్ఫుల్ పీపుల్, పవర్లో గవర్నమెంట్లో ఉన్న హోం మంత్రి అండి, హోమ్ అఫేర్స్, ఈ దేశం యొక్క రక్షణ ఆయన చేతిలో ఉంటుంది బండి సంజయ్ గారు. ప్రధానమంత్రి గారి వేదికను దీని గురించి మాట్లాడేసరికి ఏంది అని అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని ఆయన ఎఫ్ఐఆర్ అయిన రోజు కూడా మై ఫ్రెండ్ మేరా ప్రియ సాథి అని చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ అ స్లాప్ ఆన్ ద సిస్టమ్, ఇట్ ఈస్ అ మాకరీ ఆన్ ద డెమోక్రసీ. మన మీద నవ్వుతున్నారు. నాకు పర్సనల్గా బాధ ఉన్నది. నేను 16 రోజులు జైలు, ట్వీట్లు వేసినందుకు జైలు పోయినోని. ఇప్పుడు ఒక లోఫర్ గాడు పోక్సో అక్యూజ్డ్ ఉన్నాడు. వాడు ఎంత రాజులాగా వానికి నోటీసులు అంటే కాకుండా బెదిరింపులు, అబద్ధాలు. 50,000 నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఇంకా చెప్తున్నారు, ఇంకా నాకు సమయం ఇవ్వండి, నేను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు ఎవిడెన్స్లు ఇస్తా. ఎందుకు నీకంత స్పెషల్? నీకు ఎందుకంత వివిఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మమ్మల్ని హ్యాబిచువల్ అఫెండర్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము హ్యాబిచువల్ అఫెండర్లము, గుండాగిరి చేసి తాగి డ్రగ్స్ కూడా చేస్తున్నాడు కావచ్చు, అట్లాంటి వాళ్ళే టెస్టులు చేయండి. అబ్బో బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు అయితే ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్ తీసుకురండి, వాడిని తెచ్చి డ్రగ్ టెస్ట్ చేపియండి. బయట పడుతుండే ఇవన్నీ కూడా. అందుకేనా ఈ 7 రోజులు దాచిపెడుతున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే పాపము ఇలా ఒక వకీల్ గారు అక్కడ లేచి, అందుకే ఆయన ఆవేశానికి వచ్చి క్రిమినల్ బుల్షిట్ అని అన్నారు కదా, మనం కూడా ఎమోషన్ ఆపుకుంటున్నాం. అవును, ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి భావోద్వేగానికి లోనైనరు. వాళ్ళ తల్లితోటి మాట్లాడిన తర్వాత ఆ వివరాలు చెప్తుంటే, ఆ తల్లి ఏ రకంగా మాట్లాడింది, ఏ రకంగా ఆమె కష్టాలు చెప్పింది, ఏ రకంగా వాళ్ళు ఆమెను సతాయిస్తున్నారని చెప్పి. బఫూన్ గాన్లు, బీజేపీ తరఫు నుంచి బఫూన్ గాన్లు, కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతుంటే కోపం వస్తుంది. శైలేష్ గారు ఒకడు అంటాడు, వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వము న్యాయవాదులను డిసైడ్ చేయదు అంట. పీపీ అంటేనే ఎవరు డిసైడ్ చేస్తారు చెప్పండి? నాకు ఒక్కొక్క కమెంట్కి ఆన్సర్లు చెప్పాలని ఉన్నది. అసలు ఒకటి పెట్టుకొని, అరే వెదవల్లారా, ఎందుకు డిఫెండ్ చేస్తున్నారా, ఇంకా ఎందుకు వెనకేసుకొని వస్తున్నారా వాడిని? వాళ్ళు వెదవాళ్ళు కాబట్టి. నిజంగా అసలు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఆ సుప్రియా శ్రీనాథే గారిది ఉంటుంది స్పీచ్, తక్షణమే 24 గంటల లోపు అరెస్ట్ చేయాలని. 7 రోజుల నుంచి ఇంత ఇంపార్టెంట్ హోంమంత్రి గారు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పటి వరకు. డీజీపీ దీని మీద కనీసం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సుప్రియా అంటే ఒక పెద్ద జోకర్. అదే, సో ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద ఏం నమ్మకం ఉంటుంది చెప్పండి? రేపు అందరం కూడా చూడాల్సింది ఏంది, చర్చ ఏంటిది? ఆ ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత 1 వీక్ తర్వాత దాని మీద అసలు చర్చకే రాలేదు. కానీ ఇవాళ ఒక ప్రశ్న ఏంటిది అని అంటే, బండి సాయి భగీరథ్ బయటికి రావడానికి ఇంత ప్రయత్నం చేస్తారు. వస్తే నిజంగా కూడా సిస్టమ్ మీద, చట్టాల మీద, న్యాయాల మీద, ఇవన్నిటి మీద సామాన్యులకు, సామాన్య మధ్య తరగతి పేదవాళ్లకు నమ్మకం ఉండదు. ఇవాళ ప్రశ్నించేటోళ్ళని తప్పుపడుతున్నారు. ఇవాళ ప్రశ్నిస్తుంటే, ఈ అంశాన్ని ప్రశ్నిస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎవరు ప్రశ్నిస్తారు మరి చెప్పండి? ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది, టీ న్యూస్ ప్రశ్నిస్తుంది, నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తుంది. మేము ప్రశ్నించడం ఆపము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ఘోరాలు, వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అంతా ఇంత కాదు. పోక్సో కేసు నమోదైన ఒక వ్యక్తిని కాపాడుతందు కోసం మొత్తం వ్యవస్థ అంతా ఏకమైతే ప్రశ్నించవలసింది, పోరాడవలసింది ప్రతిపక్ష పార్టీలు, మీడియా.
మొత్తం మీడియా దీన్ని దాచిపెడుతుంది. మీరు ఎందుకు ఒక పత్రిక ఆంధ్రజ్యోతి ఈమె మైనర్ కాదు మేజర్ అనే డిక్లేర్, మైనర్ కాదు మేజర్. అట్లయితే మరి నమస్తే తెలంగాణ ఈయన పోక్సో ఆరోపణలు కాదు పోక్సో చేసేసిండు, హీజ్ అ క్రిమినల్ అనే హెడ్లైన్ రాయాలి కావచ్చు. ఇంకా అట్లా చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ నమస్తే తెలంగాణ కూడా అట్లా చేయలేదు. కానీ ఆంధ్రజ్యోతి ఈమె మైనర్ కాదు. ఏం టెస్ట్ చేసిరండి? ఏ ఆధారంగా రాస్తున్నారు చెప్పండి? అసలు ఎవ్వరు కూడా అలాంటి విచారణ చేపట్టకుండా ఇలా రకరకాల డిఎన్ఏ టెస్ట్స్ ఉంటాయి, అవన్నీ చేయండి. కానీ వీళ్ళు ఏం టైం బై చేస్తున్నారంటే ఇవన్నీ చేయడానికి అప్పటి వరకు బెయిల్ ఇవ్వండి, మేము అరెస్ట్ కాదు అనేసి. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైంగిక దాడి చేసాడు. సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్, అది చాలా సీరియస్ సెక్షన్. అది రితిరాజ్ గారిని నిజంగా మెచ్చుకోవాలి. ఆమె ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత, ఆమె చెప్పినది విన్న తర్వాత సెక్షన్లు మార్చింది. వీళ్ళు వీక్ సెక్షన్స్ పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్, బిలో 7 years ఇంప్రిజన్మెంట్ ఉండే సెక్షన్లు పెట్టిండ్రు, బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టిండ్రు. దాన్ని ఏదో కొత్తగా ఇవాళ గౌరవ న్యాయవాది గారు నిరంజన్ రెడ్డి గారు ఏమనంటారంటే వీళ్ళు ఆల్టర్ చేసిర్రు అనేసి. వారు సీనియర్ అడ్వకేట్, వారికి చాలా తెలుసు. దిస్ క్యాన్ బి ఆల్టర్డ్. ఎందుకు మొన్న నా ఎఫ్ఐఆర్లోనే ప్రభుత్వం ఏం చేసింది, 308 సెక్షన్ ఎక్స్టార్షన్ అనే సెక్షన్, ఎందుకు ఆ కాంగ్రెస్ వన్ మొబైల్ ఫోను ఇంట్లో ఎవిడెన్స్ ఉందని మేమే తీసుకుపోయి పోలీస్కి ఇచ్చినాం. మేమే తీసుకుపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని మీద ఎక్స్టార్షన్ సెక్షన్ పెడితే జడ్జి గారు తీసేసారు. ఇట్ హెస్ బీన్ ఆల్టర్డ్. గౌరవ జడ్జి గారే ఈ సెక్షన్ ఎట్లా పెడతారు మీరు, ఇట్ ఈస్ రాంగ్ అని జడ్జి గారు, అక్కడనే మేము సగం కేసు గెలిచినాం. ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టి ఇట్ క్యాన్ బి ఆల్టర్డ్. సేమ్ థింగ్ ఆ ఐపీఎస్ గారు ఈ సిట్టుకు సంబంధించి ఎవరైతే చైర్ చేస్తున్నారో వారు అమ్మాయిని విన్న తర్వాత డెఫినెట్గా రేపు మెజిస్ట్రేట్ గారు కూడా వింటారు, జడ్జి కూడా వింటారు. ఇన్ఫాక్ట్ ఆ 161 స్టేట్మెంట్ కూడా ఇంకా ఇవ్వలేరు. ఎవరైతే వాళ్ళ న్యాయవాది లేసిరో ఆ స్టేట్మెంట్స్ ఏమీ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయలేరు. సో మేము అనేది ఏంటంటే దీనికంటే ముందే ఇవాళ మొత్తం వ్యవస్థ, బండి సంజయ్ గారి వ్యవస్థ మొత్తం కూడా వీరి కాండక్ట్ అనే పదం తీసుకున్నారు అని అంటేనే వ్యక్తిత్వ హననానికి ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని అంటే పోరాటం చేసే వాళ్ళు పోరాటం చేయాలి, ఆమె తరఫు నుంచి పోరాటం చేయాలి, ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆమెనే కాదు, ఆ స్థానంలో ఏ బాలిక ఉన్నా వాళ్ళ తరఫున పోరాటం చేయాల్సిందే. థ్యాంక్ యూ క్రిషాంక్ గారు షోలో పాల్గొన్నందుకు. టీ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజల పక్షాన ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మీడియా ఛానళ్లకు, హైదరాబాద్ కేంద్రంగా ప్రచురితమవుతున్న పత్రికల వాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీడియా ట్రయల్ అనే పదాన్ని ఈ విషయంలో, ఈ కేసులో మీరు ఉపయోగించకండి, మీరు దాన్ని ఉపసంహరించండి. ఎందుకంటే ఇది మీడియా ట్రయల్ కాదు, మీడియా క్వశ్చనింగ్. మీరు ఇంతకుముందు అనేక సందర్భాల్లో మొగుడు పెళ్ళాల పంచాయతీలను, ప్రియురాలు ప్రియుడు పంచాయతీలను, అక్రమ సంబంధాల పంచాయతీలను తీసుకొని వచ్చేసి టీవీ స్టూడియో పెట్టి చర్చలు పెడితే దాన్ని మీడియా ట్రయల్ అంటారు. ఒక బాలికకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడాన్ని మీడియా ట్రయల్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే బరాబర్ అడుగుతోంది టీ న్యూస్, మీరందరూ మీ వ్యవహార శైలిని మార్చుకోండి, బరాబర్ మార్చుకోవాల్సిందే. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.